నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ అనలిస్ట్ భరద్వాజ్ గారు. పంతం నానాజీ గారు కాకినాడ రూరల్ ఎమ్మెల్యే, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యల గురించి ఈరోజు అదే టాపిక్ మీద చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే భరద్వాజ్ గారు. నమస్తే అండి. సార్, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల ఒక 2 days బ్యాక్ అనుకుంటా ఆయన ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి అందరూ నన్ను దూషిస్తున్నారు, అందరు నన్ను అనేవాళ్ళే, ఎవరో ఒక రౌడీ ఎలిమెంట్ చనిపోతే కూడా నన్ను అంటున్నారు, ఎమ్మెల్యేలు ఇంతమంది ప్రజాప్రతినిధులు ఉండి ఏం లాభం అన్నట్టుగా ఆయన మాట్లాడారు. అయితే తాజాగా నిన్న పంతం నానాజీ గారు నిన్న ఒక సమావేశంలో దమ్ముంటే ఇక్కడికి వచ్చి పోటీ చేయమనండి వాడిని, అంటే కాకినాడ రూరల్కి ఆయన నియోజకవర్గానికి వచ్చి పోటీ చేయమనండి అని జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశిస్తూ మాట్లాడారు. నా కొడుకు అనే ఒక పదాన్ని కూడా ఆయన వాడాడు. సో ఏమంటారు, అంటే ఈ తరహా భాషని ఎలా చూస్తారు? అంటే గతంలో కొడాలి నాని కూడా ఇలాంటి భాషే, ఆయన కూడా నా కొడుకు అని కూడా వాడటం జరిగింది. సో అదైతే దాని తాలూకా ప్రభావాన్ని అయితే, దాని తాలూకా రిజల్ట్ని అయితే వైసీపీ చవి చూడాల్సి వచ్చింది. అది వైసీపీ ఓటమికి ఒక ప్రధాన కారణం అని చర్చ కూడా జరుగుతుంది, ఇప్పుడు కూడా జరుగుతుంది. సో ఏమంటారు జనసేన నేత వ్యాఖ్య? ఆయన ఒక రకంగా క్యాడర్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. మొన్న మాటా మంత్రి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ గారు మీరు అగ్రెసివ్ గా ఉండాలి అని చెప్పాడు. నిజానికి ఎందుకు అగ్రెసివ్ గా ఉండాలి అనే దానిలో క్లారిటీ లేవు ఎవరికి. అంటే అగ్రెసివ్ గా ఆయన ఎందుకు ఏం మాట్లాడుతున్నారో కూడా ఆయనకు అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నాడు పవన్ కళ్యాణ్. ఎందుకు ఆయన జాతీయ సమగ్రత గురించి మాట్లాడుతున్నాడు అంటే, దేశంలో ఎక్కడైనా జాతి పోరాటాలు జరిగిపోతున్నాయి, ఈ దేశం నుంచి వెళ్ళిపోతామని ఎవరైనా మాట్లాడుతున్నారా? లేదు కదా. కనీసం ఏ రకమైన చడి చప్పుడు కూడా లేదు, ఏ ప్రతిపక్షము నోరు విప్పటం లేదు, ఏ ప్రతిపక్ష నాయకుడి గొంతు పెగలటం లేదు. ఇటువంటి సందర్భంలో ఎందుకు ఆయన జాతీయ సమగ్రత గురించి చొక్కా చేయించుకుంటున్నాడో అర్థం కావట్లేదు. ఈ గందరగోళంతో పాటు ఆయన ఒక రకంగా పార్టీ క్యాడర్ని మీరు అగ్రెసివ్ గా రియాక్ట్ కావాలి, దేని మీద రియాక్ట్ కావాలి? ఇప్పుడు ఆయన ఆ విజయవాడ ఇన్సిడెంట్ కి సంబంధించి మాట్లాడాడు, సాయి కృష్ణ ఎపిసోడ్ గురించి. సాయి కృష్ణ ఎపిసోడ్ కాదు, దాంతో పాటు ఇంకొక ఎపిసోడ్ ఆల్రెడీ వచ్చింది మార్కెట్లోకి. పేరుపోగు వెంకటేశ్వరరావు గారు అని ఒక నాయకుడు ఉన్నాడు, ఎంఆర్పిఎస్ నాయకుడు విజయవాడ. ఆయన కుమారుడు పేరుపోగు క్రాంతి కుమార్, అతను సూసైడ్ చేసుకుని చనిపోయాడు ఆ మధ్యకాలంలో. అతని వీడియో ఒకటి ఇప్పుడు బయటకు వచ్చింది. ఆ వీడియోలో అతను చాలా స్పష్టంగా ఒక విషయం ప్రస్తావించాడు. ఆయన ఏమంటాడంటే, విజయవాడ పోలీసు వారి వేధింపులు తట్టుకోలేక నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను అని చెప్పాడు. ఆ వీడియో ఇప్పుడు సర్క్యులేట్ అవుతోంది బయట. అంటే విజయవాడ పోలీసులు వికృత చర్యలు ప్రపంచం ముందుకు వచ్చినప్పుడు నువ్వు మాట్లాడవలసింది ఒక ఉప ముఖ్యమంత్రిగానే కాదు, నీకు ఒక పెద్ద సామాజిక స్పృహ ఉందని గంటకోసారి చెప్పుకుంటావు. నీకు చాలా సామాజిక స్పృహ ఉంది, నువ్వు చాలా మానవాతీతుడు లాగా బిహేవ్ చేస్తావు కదా. ఆయనే చెప్పుకున్నట్టుగా నేను రెల్లి కులం గురించి ఆలోచిస్తాను, మాదిగ కులం గురించి ఆలోచిస్తాను, ఇన్ని మాట్లాడే పెద్ద మనిషి అక్కడ రౌడీ షీటరా అనేది కాదు కదా ఇష్యూ. ఇప్పుడు ఆ సాయి కృష్ణ అనేవాడు రౌడీ షీటరే, నిజమే. ఆయన 1000 రేపులు చేశాడు, 1,00,000 హత్యలు చేశాడు. అయినప్పటికీ పోలీసులు చంపేస్తారా? అలాగా చంపేసే హక్కు ఉందా? అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ చంపడం అనేది కోర్టుల పని. కోర్టు కావాలంటే వాడి ఉరిశిక్ష వేయచ్చు, బహిరంగంగా చంపేయమని చెప్పచ్చు, ఏదైనా చేయొచ్చు. ఆ అధికారం, శిక్ష వేసే అధికారం కోర్టులకు మాత్రమే ఇస్తూ మీరు చట్టం రాసుకున్నారు. మరి మీరు దాని గురించి కదా మాట్లాడాల్సింది. దాని గురించి ఏమైనా మాట్లాడతాడేమో పవన్ కళ్యాణ్ అని ఊహించారు అందరూ. ఊహిస్తే అది కాకుండా ఆయన మీరు 3 ఏళ్లలో అధికారంలోకి వస్తామంటున్నారు. 3 ఏళ్లలో అధికారంలోకి వచ్చినా నేను తొక్కి నారదీస్తా అన్నాడు. అంటే ఎలా తొక్కి నారదీస్తాడు అంటే, ఆయన ఉద్దేశం ఏమై ఉండొచ్చు, నేను కేంద్ర ప్రభుత్వంలోకి వెళ్ళిపోతున్నాను, మీరు అధికారంలోకి వచ్చినప్పటికీ మీకంటే పై పొజిషన్లో ఉంటాను నేను. మీరు స్టేట్ గవర్నమెంట్లో నాయకత్వంలోకి వస్తే నేను కేంద్ర క్యాబినెట్లో ఉంటాను కాబట్టి తొక్కి నారదీస్తా అనేది సెన్సా అని చెప్పి ఇప్పుడు తెలుగుదేశం క్యాడర్ అనుకుంటోంది. పవన్ కళ్యాణ్ గారు ఇదేంటి 15 సంవత్సరాలు చంద్రబాబే ముఖ్యమంత్రి అన్నవాడు ఇప్పుడేంటి వచ్చే ఎన్నికల్లో జగన్ గెలుస్తాడని చెప్తున్నాడు. జగన్ గెలిచి ఆయన ఢిల్లీ వెళ్ళి తొక్కని ఆరదీస్తాడా?
అని చెప్పి తెలుగుదేశం క్యాడర్ కన్ఫ్యూజ్ అవుతోంది ఆయన మాట్లాడిన మాటలకి. అదొక గందరగోళం అయితే, దాంతోపాటు ఈ లాకప్ డెత్ గురించి రెచ్చిపోతూ నన్ను కులంతో ఐడెంటిఫై చేస్తూ నన్ను అన్పాపులర్ చేయడానికి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు ప్రతి ఒక్కరు. అందులో భాగమే ఇప్పుడు ఆ మేనమామ కూడా ఈయనకి వ్యతిరేకంగా మాట్లాడాడు. మేము జనసేన వాళ్ళం, ఇదిగో మాకు జనసేన బ్యాడ్జీలు ఉన్నాయి, ఏం ఉపయోగం దీనివలన అని మాట్లాడాడు ఆయన. ఇలా జరుగుతుంటే ప్రతి ఒక్కరూ మన టార్గెట్ చేస్తుంటే మీరందరూ ఏం చేస్తున్నారు, నిద్రపోతున్నారా అని క్యాడర్ని తిట్టాడు. ఇది గతంలో కూడా ఉంది ఆయనకి ఇలాంటి, అంటే తన గురించి ఎవరైనా తిడుతుంటే తన చుట్టూ ఉన్న వాళ్ళు రియాక్ట్ కావాలి అని కోరుకోవటం అనేది ఒక పవన్ కళ్యాణ్ గారికి ఒక వీక్నెస్ ఉంది. గతంలో కూడా ఆయన్ని శ్రీరెడ్డి, కత్తి మహేష్ విపరీతంగా ట్రోల్ చేసేవాళ్ళు. ఏది ఆయన పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇచ్చిన కొత్తలో. అప్పుడు పవన్ కళ్యాణ్ గారి అభిమానులు వాళ్ళ మీద ప్రత్యక్ష దాడులకు దిగే లెవెల్కి వెళ్ళారు. రోజుకి వందలాది వీడియోలు చేసి సోషల్ మీడియాలో వదిలేవాళ్ళు. వాళ్ళ కుక్కలకి, వాళ్ళ ఇంట్లో ఉండే జంతువులకి వీళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని కొట్టి, ఆ జంతువుల్ని కొట్టి అలా హెరాస్ చేస్తూ వీడియోలు పెట్టేవాళ్ళు, బూతులు తిడుతూ. అలాగే టీవీ ఛానల్స్ డిబేట్లకు విపరీతంగా వెళ్ళి తిట్టేవాళ్ళు. దీనిలోకి వచ్చి, అంటే ఫోన్ లైన్లోకి వచ్చి తిట్టేవాళ్ళు. ఈ లెవెల్ హడావిడి ఇప్పుడు పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి కనిపించట్లా. అంటే ఆయన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళ దగ్గర నుంచి కనిపించట్లా, పవన్ కళ్యాణ్ అభిమానుల నుంచి కూడా కనిపించట్లా. అభిమానులు న్యూట్రలైజ్ అయిపోయారు, చాలా సీరియస్గా డైల్యూట్ అయ్యారు పవన్ కళ్యాణ్ అభిమానులు. అది ఆయన తట్టుకోలేకపోతున్నాడు. ఆయనకి అర్థం కావట్లేదు, నేనే అప్పుడు హీరోనే, ఇప్పుడు హీరోనే, అప్పుడు పవన్ కళ్యాణ్నే, ఇప్పుడు పవన్ కళ్యాణ్నే. నా గురించి అంతమంది అలా దాడులు చేశారు కదా అప్పట్లో. సినిమా పరిశ్రమ తన గురించి మాట్లాడట్లేదని ఛాంబర్ మీద దాడి చేశాడు ఈయన ఆ రోజుల్లో. అలాంటి నేను, నా గురించి ఎవరు మాట్లాడట్లేదు ఏమిటి, మన పార్టీ వాళ్ళు కూడా మాట్లాడాలి కదా. సరే, అభిమానులు మాట్లాడట్లేదు, ఓకే, పార్టీ క్యాడర్కి ఏమొచ్చింది తెగులు అని చెప్పి వాళ్ళని తిట్టాడు. ఎందుకంటారు మౌనంగా ఎందుకుంటున్నారు జనసేన ప్రజాప్రతినిధులు? వాళ్ళ లీడర్ని లీడర్ ఎక్కడేం మాట్లాడతాడు, ఏ రోజుకు ఆ రోజు ప్రాబ్లం కదా. అంటే వాళ్ళల్లో కూడా కోరిక ఉండొచ్చు కదా. ఇప్పుడు ఆ పార్టీలో ఉన్న క్యాడర్లో ఇన్నర్ ఫీలింగ్ ఒకటై ఉంటుంది. ఏమై ఉంటుంది, పోలీసులు అలా బిహేవ్ చేయటం మీద ఏదో ఒక మాట మాట్లాడాలి కదా, ఒక పాజిటివ్ డైలాగ్. కనీసం చంద్రబాబు మాట్లాడాడు, పోలీసులు యూనిఫామ్ వేసుకోగానే ఎలా పడితే అలా చేసేస్తారా మీరు, ప్రజలతో ఎలా వ్యవహరించాలో తెలియదా అని కనీసపు మాటలు మాట్లాడాడు చంద్రబాబు. ఈయన అవి కూడా మాట్లాడట్లా. ఒక రౌడీ షీటర్ గురించి అని మాట్లాడుతున్నాడు. రౌడీ షీటరేనండి, ఆయన 1,00,000 రేపులు చేసి ఉండొచ్చు, అయినా చంపుతారా అంటే ఏం సమాధానం చెప్తావు నువ్వు? పైగా నేను హోంమంత్రిని కాకపోవడం మీ అదృష్టానికి వచ్చింది, నేను హోంమంత్రిని అయి ఉంటే మీ అందరినీ ఇప్పుడే చంపేసేవాడిని అని కూడా చెప్తున్నాడు ఆయన ఓపెన్గా. ఇది వాళ్ళ క్యాడర్కి కూడా డైజెస్ట్ అయిందని నేను అనుకోవడం లేదు ఈ వ్యవహార శైలి. ఆయన ప్రతిదీ ఒక విచిత్రమైన విన్యాసం చేసి, ఈ విన్యాసం చేశాను చూసారా, నన్ను ఫాలో అవ్వండి పిచ్చి వదవల్లారా అన్నట్టుగా మాట్లాడతాడు ప్రతి సందర్భంలోనూ. అంటే క్యాడర్కి సమానమైనటువంటి విలువని ఇవ్వాలి కదా కనీసం. ఆయన ఒక్కడే వేదిక మీద నిలబడతాడు, ఆయనే మాట్లాడతాడు, నేను చెప్తాను మీరు చెయ్యాలి. అదేదో రజనీకాంత్ సినిమాలో లాగా దేవుడు ఆదేశిస్తాడు, అరుణాచలం పాటిస్తాడు అన్నట్లుగా నడుస్తుంది ఆయన ధోరణి. మధ్యలో ఇంకెవరు ఉండరు. సడన్ గా ఉన్నట్టుండి మీరు ఎందుకు స్పందిస్తే ఆయన ఎలా రియాక్ట్ అవుతాడో తెలియదు, ఆయన అసలు ఏం ఆలోచిస్తున్నాడో తెలియదు, రోజువారీ కమ్యూనికేషన్లో ఉండడు ఆయన. అందుకని ఎందుకు వచ్చిన గొడవ, వారు తిడితే తిట్లు తిందాం, కొడితే 4 దెబ్బలు తిందాం అన్న టోన్లో ఉన్నారు వాళ్ళు. అందుకని ఈయన అనగానే ఇప్పుడు అతనికి పుడుచుకొచ్చింది రోషం. కాకినాడ ఆ కాకినాడ ఎమ్మెల్యే గారికి రోషం పొడుచుకొచ్చి, లేదు మనం ఏమిటో ఒకసారి నాయకుడికి రుచి చూపించాలనుకున్నాడు. అనుకుని జగన్ని తిట్టాలి కదా, మనం వైసీపీ కదా మనం టార్గెట్ చేయాల్సింది, జగన్ని కదా మనం తాట తీయాల్సింది, తొక్కి నార తీయాల్సింది అని ఆయనకు అర్థమయ్యి, దమ్ముంటే రా ఇక్కడ పోటీ చేయి అంటున్నాడు. ఇదే మనము అంటున్నాం, అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు కాపులతో నాకేమిటి సంబంధం అన్నారు మీరు. నేను పుడితే కాపులో పుట్టాను కానీ నేను బ్రాహ్మణ, నేను అది ఇది అని జన్యం వేసుకునే అలవాటు కూడా ఉంది ఆయనకి.
సరే, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఆయన కులాతీతుడు, మతాతీతుడు, అన్నిటికీ అతీతుడు కాబట్టి ఆయన ఎందుకు కాపు ఓట్లు ఉన్న చోటుకే వెళ్తున్నాడు? పిఠాపురం వదిలేస్తానని చెప్పొచ్చు కదా. పిఠాపురంలో నేను ఈసారి పోటీ చేయను, వర్మ హ్యాపీ. పిఠాపురంలో పోటీ చేయను, పులివెందుల నుంచి పోటీ చేస్తా అని అంటే అప్పుడు జగన్మోహన్ రెడ్డిని కాకినాడ షిఫ్ట్ చేద్దాం. ఓకే, చేస్తే జగన్మోహన్ రెడ్డి కాకినాడలో గెలుస్తాడంటారా? కానీ పులివెందుల్లో పవన్ కళ్యాణ్ మాత్రం గ్యారంటీ లేదు. ఓకే, కాకినాడలో జగన్ గెలిచే అవకాశాలు ఉన్నాయి, కానీ పులివెందుల్లో పవన్ కళ్యాణ్ ఎట్టి పరిస్థితుల్లోనూ గెలవడు అని నేను నమ్ముతున్నా. ఇక ఏదైనా మిరకిల్ జరిగి ఓటర్ రహిత ఓటింగ్ విధానంతో బీజేపీ తెగబడి సపోర్ట్ చేసి, ఇప్పుడు మొన్న బెంగాల్లో అనేక ఈవీఎంలు తగలబెట్టారంటేనే అక్కడ ఒక స్కామ్ జరిగిందని అర్థం. కాబట్టి అలాంటి స్కామ్ ఏదన్నా జరిగితే పవన్ కళ్యాణ్ పులివెందుల్లో గెలుస్తాడు తప్ప ఇతర నార్మల్ సిచ్యుయేషన్ లో ఆయన గెలిచే ఛాన్స్ అయితే లేదు అక్కడ డెఫినెట్ గా. ఓకే, ఇప్పుడు పంతం నానాజీ గారు మాట్లాడిన మాటలు, ఆయన వాడిన భాష, దీన్ని ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటారు? ఎలాంటి సంకేతాలు వెళ్తాయి అధికార పార్టీ నుంచి ఒక ప్రజాప్రతినిధి ఈ తరహా భాషను ఉపయోగించడం? ఎందుకంటే గతంలో కూడా చూసాం మనం, కొడాలి నాని గారు, తర్వాత కొడాలి నాని వాళ్ళు వాడిన భాష మేము వాడుతున్నాం అండి. మేం కాదు కదా మొదలు పెట్టింది, వాళ్ళు మొదలు పెట్టారు. మేము ఎందుకు చేతులు ముడుచు కూర్చోవాలి? ఇప్పుడు వాతావరణం ఎలా తయారైందంటే, నువ్వు చేసింది ఏమిటి, నేను చేసిన దాన్ని మాట్లాడుతున్నావు, నువ్వు చేసావు కదా గతంలో అనేది సమాధానంగా మారుతుంది. కానీ ఇలాంటి భాష ఏ రకమైన మేలు చేయదు పార్టీలకి. అలా కాదు కదా, అసలు ఆ భాష వాడుతున్నావంటేనే నువ్వు దాన్ని ఓన్ చేసుకుంటున్నావు అని అర్థం. ఓకే, ఇప్పుడు మీరు గతంలో ఆయన్ని విమర్శించారు, కొడాలి నానిని. ఆ విమర్శించే హక్కు ఇప్పుడు మీరు కోల్పోయారు. మీరు అదే భాష వాడుతున్నారు కాబట్టి దీనికి సంబంధించి నువ్వెందుకు ఆ భాష మాట్లాడుతున్నావు అనే రైట్ మనం నైతికంగా కోల్పోతున్నావు అని ఆయన అనుకోవట్లా నానాజీ గారు. మిమ్మల్ని ఒకడు బూతులు తిట్టొచ్చండి, మీరెందుకు తిట్టాలి? వాడి మానసిక దౌర్బల్యం అని చెప్పే అవకాశం నువ్వు కోల్పోతున్నావు కదా తిట్టడం ద్వారా. అందుకని ఆ పరిస్థితి దాటి వచ్చేసారు వీళ్ళు ముందుకి. ఓకే, ఇక ఈ అధికార పార్టీ ఎమ్మెల్యేల్లో కొంత అహంకారం పెరిగింది అని ప్రజల్లోకి సంకేతాలు వెళ్లే అవకాశం ఉంటుందా ఇలాంటి భాష వల్ల? ఇలాంటి అహంకారం కాదండి, మీరు విశృంఖలంగా దాడులు చేయండి అని చెప్తున్నాడు ఆయన వేదిక మీద నుంచి. మీరు ఎంపీలు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇన్ని పదవుల్లో ఉన్నారు, ఇంత క్యాడర్ ఉంది, ఒక్కడు రియాక్ట్ కాడేంటి అన్నాడు ఆయన. రియాక్ట్ అయి చూపించాడు ఈయన. కాబట్టి ఈ రియాక్షన్కి ప్రతిగా మరికొన్ని రియాక్షన్స్ వస్తాయి. ఇప్పుడు చాలా అగ్రెసివ్గా చాలా మంది మాట్లాడతారు. ఆల్రెడీ పృథ్వీ అనే సినిమా నటుడు కూడా నోరు తెరిచి మాట్లాడాడు జై పవన్ కళ్యాణ్ అంటూ. కాబట్టి ఈ ధోరణిని మేము అడాప్ట్ చేసుకున్నాం అనేది చెప్పేశాడు నానాజీ గారు. కాబట్టి ఇక నుంచి జనసేన క్యాడర్ నుంచి, ఎమ్మెల్యేల నుంచి, ఎంపీల నుంచి పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు ధారావాహికంగా ధారాళంగా బూతులు బట్వాడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇది ఒక స్థాయి బూతు. ఇప్పుడు దాన్ని మించిన స్థాయిలో ఏం మాట్లాడతావు నువ్వు అని చెప్పి రెచ్చిపోయే ప్రమాదం ఉంది. ఆయన రెచ్చిపోయి చూపించాడు ఎలా ఉంటుందో. అంటే నిన్న వేదిక మీద మాట్లాడుతూ తొక్కి నారదీస్తా ఇవన్నీ. ఇంతకు ముందు వారు కూడా ఇదే భాష వాడారు. ఈ కొడుకుల్లారా అనే పదం పవన్ కళ్యాణ్ గారు కూడా వాడాడు. అదేదో చాలా మంది అంటున్నట్టుగా అదేదో కొడాలి నాని పేటెంట్ అన్నట్టు మాట్లాడుతున్నారు, కానీ పవన్ కళ్యాణ్ పేటెంట్ యాక్చువల్గా. పవన్ కళ్యాణే ముందు వాడాడు కంపారిటివ్గా వాళ్ళిద్దరిలో పోలిస్తే. అందుకని అది వాళ్ళ లాంగ్వేజ్, వాళ్ళ సహజ ప్రవృత్తి, అది వాళ్ళ ఒరిజినల్ షేపులు అవి ప్రపంచం ముందు సిగ్గుగా పెట్టుకున్నారు. కేసీఆర్ లాంటి నాయకుడిని కూడా, ఉద్యమ నాయకుడిని, అరే కేసీఆర్ ని తాట తీస్తా అన్నాడు అప్పుడే 2014లోనే. అవును, లేదు ఇలాంటి అగ్రెసివ్ పంచలు తీసుకొడతా అని 2009లోనే ఆయన మాట్లాడారు. అవును, పంచలు తీసి పరిగెట్టిస్తాం అన్నాడు. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.